రాజధాని నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. సీడ్ యాక్సెస్ రహదారి, స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అమరావతిని డీప్ టెక్ క్యాపిటల్గా, ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్గా అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. 2028 నాటికి దేశం మెచ్చే రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. 2047 నాటికి ఏపీని స్వర్ణాంధ్రగా మార్చడమే లక్ష్యమన్నారు. ఇక అమరావతి అన్స్టాపబుల్ అని ఆయన అన్నారు. హైటెక్ సిటీ కట్టారు, అది మహానగరం అయింది. హంబుల్ వే మీరు ఇది స్టార్ట్ చేశారంటే హంబుల్ కాదు, ఇది గ్రేట్ విజన్కి మొదటి సక్సెస్ మాత్రం అని చెప్పాను. ఒక ఇంటికి ఒక మంచి ఇల్లు ఉండాలి, ఒక సమాజానికి ఒక రాష్ట్రానికి మంచి రాజధాని ఉండాలి. అందుకే నేను ఆ రోజు సంకల్పించినప్పుడు అసెంబ్లీలో చెప్పాను. అప్పటికి కమిటీ వచ్చింది, రిపోర్ట్ ఇచ్చారు. అందుకనే ఒక్క రూపాయి తీసుకోకుండా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేస్తామని సింగపూర్ గవర్నమెంట్ క్యాబినెట్లో నిర్ణయం చేసి మనకు ఆ పని చేసి పెట్టారు. అలాంటి వాళ్ళపైన 1924లో మీరేగా సఫరర్స్. ఈవెన్ సింగపూర్ గవర్నమెంట్ కూడా వీళ్ళ యొక్క వేధింపులకు గురయ్యే పరిస్థితికి వచ్చింది. ల్యాండ్ పూలింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. రాజధాని నిర్మాణంలో రైతుల్ని భాగస్వాములు చేస్తే ఎట్లుంటుందని, చాలా బాగుంటుంది, ఎవరున్నారు కనుక్కోండి, ఎవరో వస్తారు కనుక్కోమన్నాం. అమరావతి ప్రాంతం అక్కడ ఆలోచించినప్పుడు రైతాంగానికి ఆలోచనిస్తే మీరందరూ ముందుకు వచ్చారు. నారాయణ గారు చెప్పినట్టు 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, ఒకరిద్దరు కాదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి వినూత్నమైన స్ఫూర్తికి కారకులైన అమరావతి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నాను. ఐకానిక్ బిల్డింగ్స్ అన్ని క్రియేట్ చేశాం, దానికి కూడా నెగతాలు చేశారు. ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ అని. గ్రాఫిక్స్ అన్న వాళ్ళు ఆ గ్రాఫిక్సే నిజమైతే ఏమవుతారో మీరే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతి చరిత్రలో రైతులకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంఘటన, ఒక చాప్టర్ ఉంటుంది. దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. రెండవది అమరావతి దేవతల రాజధాని కూడా. ఇక్కడ ప్రజా రాజధాని మన పురాణాల్లో మనం చదువుకున్నది. అమరావతి రాజధాని దేవతల రాజధాని. దేవేంద్రుడు అక్కడ రాజు. అదే మరి దేవతల రాజధాని అమరావతి అన్నప్పుడు అమరావతిలో ఇబ్బందులు ఉండవు. ఎక్కడ? స్వర్గంలో. నాకు అది ఒక స్ఫూర్తి. నేను ఎవ్రీడే దలుచుకున్నప్పుడు ఒకటే దలుచుకుంటాను, వెంకటేశ్వర స్వామి కూడా కలియుగ దేవుడు పుట్టిన స్థలం, నెలచిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రాబోయే సంవత్సరం పోలవరం పూర్తి చేస్తాం. పోలవరం నీళ్ళని కృష్ణా జిల్లా తీసుకొస్తాం. నేరుగా గ్రావిటీతో కృష్ణా డెల్టా పారడమే కాకుండా అమరావతి ఒక పక్కన కృష్ణా నీళ్లు, ఇంకో పక్క గోదావరి నీళ్లు, రెండు చూస్తే అమరావతి మొత్తం నీటి సమస్య ఉండదు. ఇలాంటి బ్రహ్మాండమైన నది ఉండే ఏకైక రాజధాని మన అమరావతి అని మరొకసారి తెలియజేస్తున్నా. మొదటిది నోపోల్ సిటీ, రెండోది బ్లూ సిటీ, మూడోది గ్రీన్ సిటీ. బయోడైవర్సిటీలో ప్రపంచంలో నెంబర్ 1 మన అమరావతి. ఏ చెట్టు కావాలన్నా వస్తుంది. చెట్టు ఎప్పుడు కూడా మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, మనకు ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి గ్రీన్ సిటీ కూడా తయారు చేస్తాం. గార్డెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇది ప్రారంభం మాత్రం. నాకు ఒక ఆలోచన ఉంది. అమరావతి నెంబర్ 1 క్యాపిటల్గా భారతదేశంలోనే కాకుండా టాప్ 5లో ఒకటిగా అమరావతి తయారవుతుంది. దాంట్లో అనుమానం లేదు. ఈ రోజు నుంచి ఎల్లుండి వరకు ప్రతి ఇల్లు, ప్రతి ఆఫీసు, ప్రతి వాణిజ్య సంస్థ జాతీయ జెండాతో రెపరెపలాడాలి, స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలి. జాతిని మొత్తం స్ఫూర్తితో నింపే బాధ్యత మీ అందరిది. రేపు ఈరోజు ఎక్కడికక్కడ మండలాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ పెద్ద పెద్ద ర్యాలీలు కూడా తీయాలి, సంఘీభావ యాత్ర చేయాలి. తిరంగా ర్యాలీలు,
ఎక్కడికక్కడ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఒక్క ఆఫీసర్లే కాకుండా, మంత్రులే కాకుండా, ఎమ్మెల్యేలే కాకుండా ఇది ప్రజా ఉద్యమంతో 80వ స్వాతంత్ర దినాన్ని మనం జరుపుకోవాలి. ఇక్కడి నుంచి ఒక రోజు కాదు, రాబోయే 21 సంవత్సరాలు మీకు పిలిపిస్తున్నా. మీరు అవునన్నా కాదన్నా భారతదేశం 2047కి నెంబర్ 1 దేశంగా ప్రపంచంలో తయారయ్యే శక్తి సామర్థ్యం భారతదేశానికి ఉన్నాయి. ప్రతిరోజు నేను మీకు గుర్తు రావాలి. నేను ఒక బ్రాడ్ విజన్ ఇచ్చాను. మీరందరూ ముందుకొచ్చి మార్పులు చేయమంటే చేస్తాను. అమరావతి ఏ విధంగా ఉండాలనో చెప్పాను. ఈ అమరావతిలో ఇంకా ఏం చేస్తే బాగుంటుందో మీరు కూడా ముందుకు రండి, మీ ఆలోచనలు ఇవ్వండి, అవన్నీ కూడా అడాప్ట్ చేస్తా. ఎంతవరకు ప్రాక్టికల్గా ఉంటే అవన్నీ అమలు చేస్తాం. ఇలాంటి మీ సంకల్పాన్ని జయప్రదం చేసే సహకారం ఈ ప్రభుత్వం ఇస్తుంది.